నమస్తే అండి. వెల్కమ్ టు స్పిరిచువల్ ఆల్కెమీ 7 తెలుగు. నేను త్రివేణి, హోపనోపనో హీలర్ మరియు లైఫ్ కోచ్ని. మీకు మీ మేనిఫెస్టేషన్స్ దొరుకుతుందా అండి? ఎన్ని మేనిఫెస్టేషన్స్ టెక్నిక్స్ ఉన్నాయి, మీరు ఎన్నో గోల్స్ పెట్టుకున్నారు, డిజైర్స్ పెట్టుకున్నారు, యూనివర్స్ని నాకు ఇది దొరికింది అది దొరికింది అని అడుగుతున్నారు. మీకు అన్నీ దొరికేస్తుందా? ఎవరెవరికి అన్నీ దొరుకుతుందో కంగ్రాట్స్. ఎవరికి దొరకడం లేదో వాళ్లకు సహాయపడే వీడియో ఇది. మీకు మీ మేనిఫెస్టేషన్ దొరకట్లేదు అంటే ఒక మేజర్ ఇష్యూ ఉంది, మేజర్ ప్రాబ్లం ఉంది. అదేంటంటే మీకు ఎవరి మీదనైనా కోపం ఉందా, ఎవరి మీదనైనా అసహనం ఉందా, ఎవరి మీదనైనా ద్వేషం ఉందా, ఇంకెవరి మీదనైనా అసూయ ఉందా, ఇలాంటివి ఏదైనా నెగటివ్ ఎమోషన్స్ ఉన్నాయా చూసుకోండి. మనుషుల మీద మీరు ఇలాంటి నెగటివ్ ఎమోషన్స్ పెట్టుకున్నప్పుడే మీలో ఇక్కడ బ్లాకేజ్ క్రియేట్ అయిపోతుంది. ఎందుకంటే మనం ఏమైనా కావాలి అనుకున్నప్పుడు అది ఎక్కడొస్తుంది? మన దేహంలో ఇక్కడి నుంచి వస్తుందా? నాకు ఇది కావాలి అది కావాలి అనేది నో, మన హృదయం నుంచి వస్తుంది. కాబట్టి ఈ హృదయంలో ఏం పెట్టుకున్నాం మనం? ద్వేషం, కోపం, పగ ఇవంతా పెట్టుకుంటే మన మేనిఫెస్టేషన్స్ ఇలా ఉంటే దాని ముందర అడ్డుగా ఉంటుంది, అడ్డుతెరలాగా ఉంటుంది. కాబట్టి మనకు దొరకదు. కాబట్టి దాన్ని తీసేసేయాలి. ఇప్పుడు మీరు మీ హృదయంలో ప్రేమ, మమత, ఆప్యాయత ఇవే ఉండాలి. అప్పుడే మీ మేనిఫెస్టేషన్స్ మిమ్మల్ని తొందరగా వెతుక్కుంటూ వస్తుంది. ఇప్పుడు చాలామంది నా దగ్గర షేర్ చేసే ఒక క్వశ్చన్ ఏంటంటే, నాలో ఉన్న ఆ కోపాన్ని, ఆ ద్వేషాన్ని, ఆ పగని ఎలా నేను ఫర్గివ్ చేయాలి వాళ్ళని, వీటిని నేను వదలలేకపోతున్నా, ఏం చేయాలి అని అడుగుతున్నారు. కాబట్టి మీకోసమే ఈ వీడియో. చాలా సింపుల్ అండి. ఇప్పుడు మీకు కోపం, ద్వేషం, పగ ఇలాంటివంతా ఎవరి మీద ఉంటుంది? మీ ఫ్యామిలీలో వాళ్ళ మీద ఉండొచ్చు, మీ రిలేటివ్స్లో కొందరిపైన ఉండొచ్చు, మీ ఇరుగింటి పొరుగింటి వాళ్ళ మీద ఉండొచ్చు, మీరు పని చేసే చోటు మీ కలీగ్స్ మీద ఉండొచ్చు, మీరు ఏదైనా గేమ్స్, క్రికెట్ లాంటివి ఆడుతుంటే మీ టీం మెంబర్స్ లేదా ఆపోజిట్ టీం మెంబర్స్ మీద ఉండొచ్చు. కొందరికైతే ఎవరైనా యాక్టర్స్ని చూస్తే పడదు, కొందరికి పొలిటీషియన్స్ని చూస్తే పడదు. అది కూడా ఇలా ఒక లిస్ట్ రాసుకోండి. దీనికి మీరు క్షమించే దీనికి ఫర్గివ్నెస్కి 2 ఈజీ పద్ధతులు చెప్పబోతున్నాను నేను ఈరోజు ఈ వీడియోలో. ఏంటది అని చెప్తాను. ఫస్ట్ పద్ధతి చెప్తాను. చాలా ఈజీ అండి క్షమించేయడం. మీరే కష్టపడుతున్నారు తెలియక. ఇప్పుడు నేను చెప్తాను. ఈ చాలా 2 సులభమైన పద్ధతులు ఉన్నాయి. మీరు ఈ రెండిట్లో ఏదైనా వాడుకోవచ్చు. ఫస్ట్ పద్ధతి ఏంటంటే, ఒక పెన్ పేపర్ తీసుకోండి. పెన్ పేపర్ తీసుకొని మీకు నేను ఇందాక చెప్పాను కదా ఎవరెవరి మీద ఏమేముందో నెగటివ్ ఎమోషన్స్, అందరి పేర్లు లైన్గా రాసుకోండి. ఫస్ట్ మీ ఫ్యామిలీలో వాళ్ళని తలుచుకోండి. ఎవరెవరి మీద ఏ ఏ ఎమోషన్స్ ఉందో అది రాసుకోండి. నెక్స్ట్ మీ రిలేటివ్స్ వెళ్ళండి. రిలేటివ్స్ని అందరినీ తలుచుకోండి. ఎవరెవరి మీద మీకు ఎవరెవరిని చూస్తే పడదు వాళ్ళ పేర్లు రాసుకోండి. నెక్స్ట్ ఇరుగిల్లు, పొరుగిల్లు, అపార్ట్మెంట్లో వాళ్ళు, నెక్స్ట్ మీరు పని చేసే చోటు, ఇంకా నెక్స్ట్ మీరు ఆడుకునే చోటు, యాక్టర్స్, ఇంకా స్పోర్ట్స్ పీపుల్, లేదంటే పొలిటీషియన్స్, ఎవరైనా ఉండొచ్చు. ఆలోచించి అందరి పేర్లు రాసుకోండి. ఎవరిని మిస్ చేయొద్దు. కొన్నిసార్లు చిన్న పిల్లల్ని చూస్తే కూడా, ఎవరో పిల్లల్ని చూస్తే కూడా పడదు. అలాంటప్పుడు ఆ పిల్లల పేరు కూడా రాసుకోండి. వాళ్ళు ఈ లోకంలో లేదు, వాళ్ళు వెళ్ళిపోయారు, అయినా వాళ్ళ మీద నాకు ఇంకా అలాగే ఉంది ఆ కోపం అంటారా, అది వాళ్ళ పేర్లు కూడా రాసుకోండి. పేర్లు రాసుకున్న తర్వాత ఒక్కొక్క పేరునే తీసుకోండి. ఫస్ట్ పేరుని తీసుకోండి. ఆ పేరు మీద మీ చూపుడు వేలును ఇలా పెట్టండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఇలా చూపుడు వేలుని ఇలా పెట్టినప్పుడు ఇది మన సబ్కాన్షియస్ మైండ్ చూస్తూ ఉంటుంది, అక్కడ గ్రహిస్తుంది, ఆ పేరుని గ్రహిస్తుంది. ఓకే, మనం దీన్ని చూస్తున్నాం, దాని గురించి ఏదో అనుకుంటున్నాం అని. కాబట్టి ఆ ఫస్ట్ పేరు మీద వేలు పెట్టండి. వేలు పెట్టి మీరు మనసులోనైనా గట్టిగానైనా చెప్పండి, నీకు నాకు ఎన్నో సందర్భాలలో ఏదేదో మిస్అండర్స్టాండింగ్స్ వచ్చింది. దానికి ప్రతిసారి నేను నిన్నే బ్లేమ్ చేస్తూ వచ్చాను. నన్ను క్షమించు. మనిద్దరి మధ్య జరిగిన దానిలో నా సైడ్ కూడా ఏదైనా తప్పు ఉండొచ్చు. దాన్ని నేను అర్థం చేసుకోకుండా నిన్ను మాత్రమే ఎప్పుడూ నేను బ్లేమ్ చేశాను. అందుకు దయచేసి నన్ను క్షమించు. మనిద్దరి మధ్య జరిగిన ఈ మిస్అండర్స్టాండింగ్ వల్ల
ఈరోజు నా లైఫ్లో నేను ఇంతగా ఎదగగలిగాను. నాకు ఈ పాఠాన్ని నేర్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. ఇప్పుడు నేను నిన్ని నా ఆలోచనల నుండి, నా జీవితంలో నుండి విడుదల చేసేస్తున్నాను. నీ జీవితం నీది, నా జీవితం నాది అని చెప్పేసి ఐ లవ్ యూ చెప్పేసేయండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ చెప్పేసి నెక్స్ట్ పేరు మీదకే, ఒక్కొక్క పేరు మీద ఇంత చెప్పాక ఫస్ట్ మీరు యూనివర్స్కైనా మీ ఇష్ట దైవానికైనా ఒకసారి కళ్ళు మూసుకొని ఆ వ్యక్తిని తలుచుకొని చెప్పండి, యూనివర్స్, ఈ వ్యక్తి మీద నాకు ఏ ఇమోషన్స్ ఉన్నాయో వాటిని నీకే వదిలేస్తున్నాను. ఇక నా హృదయంలో ఉన్న ఈ భారాన్ని నేను తగ్గించేసుకుంటున్నాను. నువ్వే చూసుకో. నాలో ఈ మార్పును ఎప్పుడూ ఇలాగే ఉండేలా నాకు సహాయం చేయి అని అడగండి. నెక్స్ట్ ఇంకొక పేరుకు వెళ్ళండి. ఇప్పుడు ఏం చెప్పానో ఎగ్జాక్ట్లీ అదే చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ ఇలా అందరి పేర్లకు చేయండి. ఇది ఒక పద్ధతి. ఇక సెకండ్ పద్ధతి ఏంటంటే ఎరేజ్ టెక్నిక్ అంటాము. ఎరేజ్ టెక్నిక్ అంటే ఏంటి అంటే పిల్లలు ఎరేజ్ చేస్తారు కదా, అది రాసేసి పెన్సిల్తో రాసేసి తర్వాత ఎరేజ్ చేస్తారు కదా, రబ్బర్ అంటామే, అది ఎరేజర్. సో ఈ ఎరేజర్ని వాడతాం మనం. పెన్లో రాసుంటారు, మీరు ఎరేజ్ చేస్తే పేర్లు పోవు, అదే మనకు కావాల్సింది. ఇరేజర్ని తీసుకోండి. ఇరేజర్ని తీసుకొని ఒక్కొక్క పేరుని మీరు ఎరేజ్ చేస్తూ రండి. ఒక్క పేరు మీద 11 సార్లు హొప్పనొప్పను చెప్తూ మీరు ఎరేజ్ చేయండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ ఎరేజ్ చేయండి. ఇక్కడ ఆ ఎరేజర్ నుండి దుమ్ము వస్తుంది కదండి, డస్ట్, అది మనకు చాలా ఇంపార్టెంట్. దాన్ని తీసి ఒక పక్కన పెట్టండి. ఒక్క పేరు, ఫస్ట్ పేరు మీద 11 సార్లు రాసారా, ఇక సెకండ్ పేరుకు వెళ్ళండి. మళ్ళీ సేమ్ పద్ధతి, 11 సార్లు హొపనొప్పును చెప్తూ ఎరేజ్ చేయండి. మళ్ళీ థర్డ్, ఇలా అందరి పేర్లను ఎరేజ్ చేస్తూ హొపనొప్పును 11 సార్లు చాంట్ చేయండి. ఇది ఈ రెండు వాటిల్లో ఏదైనా ఒకటి మీరు యూస్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది, మీరు ఆ వ్యక్తిని ఈజీగా క్షమించగలుగుతారు. మీరు వ్యక్తులను క్షమించినంత మీకేం జరుగుతుంది, మీ మేనిఫెస్టేషన్స్ మీకు దొరుకుతుంది తొందరగా. ఇది ఎన్నాళ్ళు చేయాలి అని అడుగుతారా? మీకు ఎందాక వాళ్ళ మీద ఉన్న ఆ ఎమోషన్స్ వెళ్ళదో అందాక చేస్తూనే ఉండండి. ఇవి చేస్తున్న సమయంలో కనుక ఆ వ్యక్తి మీ కళ్ళ ముందు వస్తే వాళ్ళని చూసినప్పుడు మళ్ళీ మీరు ఆ ఓల్డ్ ప్యాటర్న్కి వెళ్ళిపోకూడదు. మళ్ళీ వాళ్ళని చూడగానే కోపం రావడం, అసూయ కలగడం ఇలాంటివి జరగకూడదు. ఎందుకంటే ఇప్పుడు మీరు తీసేశారు ఇక్కడి నుంచి. సో ఆ వ్యక్తి మీకు ఎదురుపడ్డా వాళ్ళని చూస్తే మీరు ఎవరో అపరిచితుల్లాగా చూడనట్టు మీ పాటికి మీరు ఉండండి. ఎందుకంటే వాళ్ళని ఇప్పుడు ఏం చేశారు, మీరు మీ థాట్స్ నుంచి రిలీజ్ చేసేశారు. మీ ఆలోచనల నుండి, మీ జీవితం నుండి వాళ్ళని విడుదల చేసేశారు. కాబట్టి వాళ్ళు మీ మీద ఏ ఎమోషన్ వేసినా అది వాళ్ళ కర్మ. మీరు మాత్రం ఏ ఎమోషన్ వేయకూడదు. ఇలా చేసినప్పుడే మీరు వాళ్ళను క్షమించేశారు అని అర్థమవుతుంది. సో ఈ ఫర్గివ్నెస్ని, ఈ క్షమాపణ చేసే ఈ పద్ధతుల్ని మీరు యూజ్ చేసుకొని ఎవరెవరి మీద మీకు ఏ నెగటివ్ ఎమోషన్ ఉందో దాన్ని తీసేసేయండి. అప్పుడు చూడండి మీ లైఫ్లో ఎలా వస్తుందో మార్పులు. ఎందుకంటే ఇలా ఫర్గివ్ చేయడం వల్ల ఇంకొక విషయం ఏమవుతుందంటే మీ వైబ్రేషన్ కూడా హై అవుతుంది, మీ ఫ్రీక్వెన్సీ హై అవుతుంది. మీ ఫ్రీక్వెన్సీ హై అయినప్పుడు ఏమవుతుంది, మీ లైఫ్లో అన్నీ మీకు దొరుకుతుంది. సో ఇదండి విషయం. సో ఎవరిని మనసులో పెట్టుకొని పగలు సాధించొద్దు. అందరినీ క్షమించేసి సంతోషంగా ఉండండి. సంతోషంగా ఉండి మీ మేనిఫెస్టేషన్స్ని మీరు పొందుకొని ఆరోగ్యంగా, ఆనందంగా, అష్టైశ్వర్యాలతో మీరు ఉండాలని నేను మనస్ఫూర్తిగా యూనివర్స్ని కోరుకుంటున్నాను. ఇక్కడితో నా మాటలు ఆపేస్తున్నాను. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.